ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ను కలిసిన సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిశారు. తమ సమస్యలపై వైఎస్ జగన్ కు వినతి పత్రం అందించారు. టీడీపీ సర్కార్ తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఉద్యోగుల సమస్యలు విన్న వైఎస్ జగన్ వారికి భరోసా కల్పించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ఉద్యోగులన్నీ పర్మనెంట్ చేస్తామని చెప్పి తమను మోసం చేసేటని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని పెట్టిన చంద్రబాబు నాయుడు తమను పర్మనెంట్ చేయకుండా మోసం చేస్తున్నారని ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం మీద చంద్రబాబు నాయుడు చేసిన మోసం మీద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు వచ్చి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులంతా తమ ఆవేదనను జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నారు. ఉద్యోగులు చెప్పిన దాని మీద జగన్మోహన్ రెడ్డి ఎటువంటి హామీ ఇచ్చారనే విషయం అంతా మాట్లాడడానికి సర్వశిక్ష అభియానికి చెందిన కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మీకు ఎటువంటి హామీ లభించింది? జగన్మోహన్ రెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందించారండి. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను శాసనసభలో చెప్పడం జరిగింది. రెగ్యులర్ చేస్తాను, ఎటువంటి బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. అయితే సర్వశిక్ష అభియాన్లో 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, సిఆర్పిస్, మెసెంజర్స్ అని 7 వింగులు పనిచేస్తూ ఉన్నాయండి. వీటన్నిటిని కూడా పూర్వ పద్ధతిలో కాంట్రాక్ట్ పద్ధతిలో తీయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ 13 జిల్లాలకి 13 బ్రోకర్లను పెట్టి, దళాలను పెట్టి ఈ యొక్క పోస్టులని 2 లక్షలకి 3 లక్షలకి తాకట్టు పెట్టడం జరుగుతుంది. ఏజెన్సీల ద్వారా తాకట్టు పెట్టడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2012 నుంచి మేము కాంట్రాక్ట్ ఉద్యోగుల కింద చేస్తున్నామండి. ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నాం. అలాగే 2009లో రాజశేఖర రెడ్డి గారు వీఎల్ని రెగ్యులర్ చేశారండి. అదేవిధంగా మమ్మల్ని కూడా రెగ్యులర్ చేస్తే మేము ఆయనకి చాలా రుణపడి ఉంటామండి. ఇదే విషయం జగన్ గారికి చెప్పామండి. జగన్ గారు కంపల్సరీ మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని మాకు హామీ ఇచ్చారండి. అది మాకు ఈ అవకాశం కల్పించిన మా గుండం నాబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మామూలుగా మేము ఒక పనుల కింద ఉన్నది కానీ ఎంప్లాయీ కింద అసలు లేదు. ఎంప్లాయీ కింద అసలు లేదు. ఒక పనుల కింద చాలా హీన స్థితిలో ఈ ఉద్యోగాలు చేస్తున్నాం 6 సంవత్సరాల నుంచి. ఇది నెక్స్ట్ ప్రభుత్వం మంది రాగానే అందరినీ పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. మేము చాలా ఇబ్బందిగా పడుతున్నామండి. అసలు ఎన్నికల ముందు కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారండి. ఇప్పుడు వచ్చి మేము ఎన్నోసార్లు ప్రభుత్వం దగ్గరికి వినతి పత్రం అందజేసామండి. ఎటువంటి మాకు స్పందన రాలేదండి. నెక్స్ట్ ఆడవాళ్ళకి సెలవులు కూడా అండి చాలా దారుణంగా ఇస్తున్నారు. ప్రస్తుత సెలవులు కూడా మాకు ఎటువంటివి కూడా లేవండి, ఇవ్వలేదు కూడా అండి. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ పిఎఫ్, ఈఎస్ఐ అని అన్నారండి. అవి కూడా మాకు కూడా అందుబాటులోకి తీసుకురాలేదండి. చంద్రబాబు నాయుడు తమను పర్మనెంట్ చేస్తామని చెప్పి మోసం చేశాడని, చంద్రబాబు నాయుడు చేసిన పని వల్ల 5,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో ఉన్నప్పుడు మాలాంటి ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేశారని, అదే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా దృష్టికి కూడా తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే సర్వశిక్ష అభియాన్లో ఉన్నారో వారందరినీ కూడా పర్మనెంట్ చేస్తారని హామీ ఇచ్చారని ఇక్కడున్న ఉద్యోగస్తులంతా చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో నాయుడు, సాక్షి టీవీ, ప్రజా సంకల్ప యాత్ర నుంచి.